కలిగినటువంటి మా దేవ, దైవమైనటువంటి రక్షక, ఆకాశమందు ఆశయమైనటువంటి మా పరలోకపు తండ్రి, వేల కొలది దేవదూతలతో నింపబడుతున్నటువంటి మా నాయన నీకు వందనాలు. అవును పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క శుభకార్యాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవం చెల్లించుకుంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి ఒక దినము, దీనికి ఉత్సహించి ఆనందించిందని వాక్యంలో చదివించుకుంటున్నారు. ఇదిగో నాయన, మరి ఒకసారి మరి ఆ కుమారుడు దయసాగర్ గారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి, వారి సత్యమైన బట్టి మీకు గౌరవం చెల్లించుకుంటున్నాం. ప్రస్తులకు మరి దైవదాసులందరికీ కూడా మీరు సరైన సమయానికి నడిపించారు. మా పరలోకపు తండ్రి, ఈ యొక్క వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోరండి. మీ కటకమైనది సమస్తం కూడా మీరు బంధించే విషయం తండ్రి, మీరు మీ కుమారుడు మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం ముందుకు కొనసాగించినట్టు మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మీ అపోస్తుల గారిని, మీ సేవకులందరినీ కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ యొక్క కోరిక ద్వారా మీరు మీ కుమారుడు పరిశుద్ధాత్మను మహిమను పొందుకున్నాడు తండ్రి. ఈ కోరిక మా జీవితంలో ఆనందకరంగాను మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా? కదిలి వస్తే బంగారం, మనసు గాయం మాయం, నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా, నే వెతికి తెస్తా నీ పాదం. పడిన గుండె పూదోటే అయిందే, నా ఉసురు నీవేగా. ಬೆಳಕಾಗಿ ಬಂದೆ ಏಸಯ್ಯ, ಪ್ರೀತಿ ನನ್ನ ಬಾಳನ್ನು ಮೇಲಾಗಿ ಎತ್ತಿದೆಯ. ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ಪ್ರೀತಿ ಪ್ರೀತಿ ಎಂದು ಹುಡುಕಲು ನಿಜವಾದ ಪ್ರೀತಿ ಇಲ್ಲ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕಯ್ಯ, ಏನೇನು ಬೇಡ ಏಸಯ್ಯ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕಯ್ಯ, ಏನೇನು ಬೇಡ ಏಸಯ್ಯ, ಏನೇನು ಬೇಡ ಏಸಯ್ಯ. ಈ ಬಡವನ ಬಾಳಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ಬಂದೆ ಏಸಯ್ಯ, ಈ ದೀನನ ಬಾಳನ್ನು ಬೆಳಕಾಗಿ ಎತ್ತಿದೆಯ. ತಾಯಿ ತಂದೆ ಅಜ್ಜಿ ಅಜ್ಜನವರು ದಯಮಾಡಿ ಬರಬೇಕು. ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಮಾಡೋಣ.
ಬಂದಂತ ನೆಂಟರು ಸಹ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. ನೀವು ಇಲ್ಲಿಂದ ನಾವು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ದಯಮಾಡಿ ಮನೆಯವರೆಲ್ಲ ಬರಬೇಕು. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ನನ್ನ ಹತ್ತಿರ ಇರುವವನೇ, ನನ್ನ ಪ್ರೀತಿಯ ಯೇಸುವೇ, ನನ್ನ ಆರಾಧನಾ 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 ಸ್ತುತಿಯ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿಯ ಆರಾಧನಾ 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 ಸ್ತುತಿಯ ಆರಾಧನಾ. ప్రార్థన చేసి మీ పరిశుద్ధ పాదములకు ఈ యొక్క చల్లటి సాయంకాలపు సమయంలో మీ పాదాల చెంతకు మీ బిడ్డలమైన మేమందరం కూడా చేరి ఉంటున్నాం. ఇదిగో మా ప్రియ పరలోకపు తండ్రి, గడిపినటువంటి దినములు, గడిపినటువంటి యొక్క క్షణములు మీ కృప మీ కాపుదలను వెంబడిస్తూ మేము వేసే ప్రతి అడుగును మా తండ్రి కాపాడుతూ నీడవలి మమ్మల్ని వెంబడిస్తూ మా ప్రణాళికలన్నీ కూడా మీరు సఫలము చేసుకొని వచ్చి ఉంటున్నారు. ఇదిగో మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలపు సమయంలో మేమందరము నీ యొక్క దైవ సేవకుని యొక్క ఇంట్లో మేమందరం కూడి ఉంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా యందు భయభక్తులు గల పురుషుడు ఈ రీతిగా ఆశీర్వదింపబడును. ఆయన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఆయన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు. నీకు శుభము కలుగును, నీవు పిల్లల పిల్లలు చూస్తావని వాగ్దానం చేసి ఉంటుంది. వారి ప్రేమకు గుర్తుగా మా తండ్రిలో మరొక మారు ఒక అందమైన బహుమానాన్ని వారి ఒడిలో మీరు దయచేసి ఉంటున్నారు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కుటుంబము బంధుమిత్రులందరం కూడా మా తండ్రి, ఇదిగో మేము యొక్క కూడికలో మేమందరం కూడా కలుసుకొని ఉంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటిదాకా మా గొంతులెత్తి నేను స్తుతించి ఉంటున్నాం, ఆరాధించి ఉంటున్నాం. మీ ఆత్మ మా మధ్యలో మా తండ్రి ఇదిగో సంచరిస్తూ మా మధ్యలో వచ్చినందుకు నీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిసర ప్రాంతం అంతా కూడా నీ యొక్క అధీనంలో తీసుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క తొట్టెల కార్యక్రమమును తండ్రి నామకరణమును మీరు దీవించండి మా దేవ. అయ్యా, ఇదిగో బిడ్డను ఒక మంచి పేరుతో నీ యొక్క సమాజానికి మీరు పరిచయం చేయమని నేను ప్రార్థిస్తుంటున్నా. మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. అయ్యా, వారందరి ప్రార్థనలు బిడ్డకు తోడుగా ఉంచండి. మనుషుల దయందు నీ దయందు తండ్రి వరదిలేటట్టు మీ కృపను చూపించండి. ఇదిగో మా నాయన, బాల్యాప్రాయంలో వచ్చే ఆపద గండం నుండి తండ్రి బిడ్డను మీరు తప్పించండి మా దేవ. ఇదిగో మా ప్రియ పరలోకపు తండ్రి, ఆ బిడ్డను నీ మార్గమును పెంచడానికి తల్లి తండ్రికి కుటుంబ సభ్యులకు మంచి జ్ఞానమును దయచేయండి మా దేవ. మరొక మారు ఇదిగో నీ యొక్క దైవ సేవకుల ద్వారా తండ్రి మీరు మాట్లాడబోతున్నారు. కుటుంబాన్ని మీరు హితబోధ చేయబోతున్నారు. దైవ సేవకుల పదవులను మీరు ముట్టండి. ఇదిగో మా తండ్రి, ఇరు కుటుంబం వాళ్ళు ప్రేమించి ఒకరి కొరకు ఒకరు ప్రేమను కనపరచడానికి తీసుకొని వచ్చినటువంటి వస్త్రముల కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఈ వస్త్రములను మీరు దీవించండి మా తండ్రి. ఇది వారి ప్రేమకు గుర్తు, నిదర్శనం మా దేవ. దీనిలో నీ ప్రేమ తండ్రి ఇమిడిపడి ఉంది. కాబట్టి మా దేవ, ఇరు కుటుంబంలో ఈ యొక్క బలమైన సంబంధమును మీరు ఆశీర్వదించండి మా తండ్రి. దుష్టుని యొక్క కను దృష్టి ఈ కుటుంబం నుండి మీరు తండ్రికి దూరంగా ఉంచండి. ఎల్లప్పుడూ ఈ కుటుంబాలు మా తండ్రి నీకు ఆదర్శంగా, నీకు సాక్షి బిడ్డగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాను.
మరొక మారు మా తండ్రి ఈ వస్త్రమును ఎక్స్చేంజ్ చేసుకుంటుండగా వారి ప్రేమను కూడా తండ్రి ఒకరి పట్ల ఒకరు కనపరుచుకోవడానికి మీ కృపను చూపించండి. ఇదిగో మా ప్రియ పరలోకపు తండ్రి మరొక మారు ఇక్కడ ముందు జరగబోచున్న ప్రతి కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించమని, మీరే మహిమను పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండు కుటుంబం వారి ముందుకు రండి, బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోండి. కలటి ముగ్గు పెడితే భూమి మీద వెలిసే చిత్రానివే, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయువేమో పెరిగే. నవ్వితే కాలమైన ఆగిపోయి విడిచిపెట్టదులే, ఎవరికెవరు కాపలానో మారిపోయే కడకు. నాతోటి మాట్లాడే పుచ్చాయినే నీకు నేరుగా చూపించనా, ఎంచక్క నచ్చిన మిఠాయిలన్నీ తింటాగా నచ్చిన ప్రేమ జలపాతం మీద తుమికేనే, చిన్న సడిలేక చూటావుతావే, నీవే అమ్మడివే. ఎక్కడ కలిసిన వందనాలు ప్రజల జయకృష్ణ చెప్తుండే నన్ను కూడా ఇప్పుడు దాకా ఆ సీన్ జ్ఞాపకం ఉంది. ఆ భయభక్తినే ఉండొచ్చు. నేను అనుకుంటా వాళ్ళిద్దరు చేసే మంచి కార్యము ఈ రోజు ఈ చెట్టు ఫలిస్తూనే ఉంది, కొమ్మ ఫలిస్తూనే ఉంది. నేను అప్పటి నుంచి చూస్తున్నా మనోహరయ్య గారికి. ఆయన కూడా చాలా మంచి మనసు, మమ్మల్ని తీసుకొని వచ్చి దారిని తీసుకొని వచ్చి బోధించి నడిపించారు. ఆయన ఎవరిస్తుంటే మేము ప్రీతిగా ఉన్నాం. ఆ టైం నుంచి దేవుడు ఆస్వాదించారు. చాలా కష్టపడే మనిషి, ఉదయం లేచి సాయంత్రం వచ్చి వాళ్ళిద్దరు కలిసి కష్టపడి ఇవ్వండి ఇంత పెద్ద బిల్డింగ్ వాళ్ళ స్థలంలో ఇలా పెట్టారు. దీన్ని ఆస్వాదించారు, నిర్మాణించండి. చూడండి ఇలా ఇలా చూస్తారు. దీంతోనే కాదు, మరి దేవుడు సంతానంతో కూడా ఆస్వాదించాడు. పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఒక మ్యారేజ్ అయినాయి, మంచి అల్లుడు దొరికినారు, వాళ్ళు కూడా పిల్లలతో సంతానంతో దేవుడు ఆస్వాదించాడు. ఇద్దరు కుమారులు చూడండి ఎంత అందంగా నవ్వుతూనే ఉన్నాడు. ఆ పాపలు చూసాను అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. చూశాక అందమైన భార్య దొరికింది. అందమైన భార్య దొరికిన వారికి ఏంటి యెహోవా ఆశీర్వాదం కదా. ఒక మంచి కోడలు కూడా దేవుడు మీకు ఇచ్చారు. ఒక మూలంటారు కదా, చంద్రమలాగా ఉన్న ఆమె మీ ఇంట్లో నడుస్తూ పోతూ ఉంటే నేను అనుకుంటా జయమ్మ కూడా ఒకవేళ ఆమె లేకపోతే మనశాంతి ఉండలేదు కదా. మాకు కూడా మా ఇంట్లోనే ఉండాలన్నది ఉంటుంది, ఉందా లేదా? చూడండి ఎంత చిరునవ్వు ఉంది, ఆమె దూరం నుంచి నవ్వుతూనే ఉన్నారు. అయ్యగారు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మీరిద్దరిని ఇంకా దూరం తాగి చేయాలని, ఈ పిల్లలందరినీ చూడాలని మా ఆశ. చూసారా పిల్లలతో మళ్ళీ ఇంకో కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా మ్యారేజ్ అయితే అందరు చేతున్నారు. మళ్ళీ ఇంకా ఎవరొస్తూనే ఉన్నారు వీళ్ళిద్దరు. పుష్పలు అయినా చూడండి నాకే ఇలాగ అయిపోయినా నేను. ఆయన ఎదుట వస్తుంది, నేనే ఇలాగ అయిపోయాను పుష్పలు లాగా. ఇంకా మా పిల్లలకి మ్యారేజ్ అవ్వాలి. కానీ ఆయన చూడండి ఇంకా ఈ ఎన్నికలకి నల్ల కొట్టుకుంటే ఇంకా యంగ్ కుర్రోడు లాగా కనిపిస్తాడు. కనిపించడా? చూడండి ఇంకా. సో దేవుడు యెహోవా మార్గంలో నడిచే వారికి ఇలా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇలా దీవెనలు ఉన్నాయి. ఆయన సేవలో ఫస్ట్ ఉంటారు. ఈ పిల్లలందరూ కూడా సేవలో ఉన్నారు. ఒకటి నేను గమనించాను, బసప్ప గారు ఒక కుటుంబం మొత్తంలో పిల్లల్లో సేవలో ఉన్నారు. ఆ పిల్లలు ఒక మంచి లక్షణాలు ఉన్నాయి. వెళ్తే చేయగలుగుతారు, ఎక్కడ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఇలా చేయగలుగుతారు. అదొక దైవత్వం ఉంది ఆ ఇంటిపై, ఆయన ఇంటిపై, ఆయన కుటుంబంపై, వీళ్ళపై. సో అందుకోసం వీళ్ళందరిపై చూడండి ఎంత చక్కగా ఆస్వాదం, ఎంత దివ్యనలు ఉంది. జయప్రకాష్ కానీ, సీను కానీ, అయ్యగారు కానీ, ఇంకా ముఖ్యంగా పోస్ట్ కుటుంబం. సో ఇది యెహోవా నుంచి వచ్చే ఒక ఆశీర్వాదం, ఇది దివ్యనలు. సో దేవుడు అన్నాడు డబ్బులతోనూ ఇల్లులతోనూ కోడలతోనూ అన్ని ఇచ్చినా సంతానం ఇవ్వకపోతే ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. సో దేవుడు అది కూడా ఇచ్చేసారు కదా. చూడండి ఎలా చూస్తున్నారు, కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది. ఖజానా ఎక్కడ పెట్టాడు, మా బంగారం ఎక్కడ ఉందంటే అంటున్నాను. ఒక చేన బంగారం కావాలి, ఉంగరం కావాలి, అన్ని కావాలి. ఇప్పుడు వస్తాయి తల్లి నీకు ఇస్తారు. అందరూ వచ్చారు, ఏడానికి వచ్చారు కదా. చూడండి ఎలా ఉన్నారు. సో ఇది ఒక ఆశీర్వాదం, ఒక దివ్యనలు. సోదర ఒక ఎగ్జాంపుల్గా ఉన్న ఒక కుటుంబం. సో బైబిల్లో రాస్తుంది కదా, నెలల ఎన్నికలు ఏంటి, వాళ్ళ పిల్లలు కొంచెం కిరీటం మిగుతుంది, ఒక కిరీటం మిగుతుంది. కానీ మీరు బాగా తెలియని ఎన్నికలు ఇలాగే ఉంచండి, పిల్లలు పెట్టుకోకండి. ఇది ఒక ఆశీర్వాదం. మీకు దుఃఖం అనేది ఉండదు. సో ఈ విధంగానే ఈ కుటుంబం ఇంకా ముందు కూడా నేను అనుకుంటా, నా మనసులో కోరిక ఏముందంటే ఇంకా మీరు ఇద్దరు కూడా ఈ పిల్లలు మ్యారేజ్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకునే స్థాయిలో కూడా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించాలన్న ఆశ తెలుసా. ఇది కూడా ఒక ఆశ ఉంది.
సో దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. వచ్చిన చుట్టాలకి, బంధుమిత్రులకి నేను చెప్పే మాట ఒకటే. సో యెహోవా ఏమంటుండంటే, నేను సంతానం లేని వానికి తల్లిగా చేసే అర్హత నాకు. కాబట్టి దేవుని దగ్గర, దానికోసమే దేవుని దగ్గర వచ్చి బతకలాడాలా, ఇంకో దగ్గర లేదుగా దేవునితోనే. కానీ ఓపిక ఉండాలా, సహనం ఉండాలా. దేవుడు ఖచ్చితంగా డబ్బులతోనూ, ఆరోగ్యముతోనూ, సంతానంతో, అన్నిటితోనూ ఆస్వాదించేవాడు దేవుడు. కానీ అనుభవం ఉండాలా, అనుభవం ఉన్న కుటుంబం ఇది. అందుకోసం మీరు అందరూ వచ్చి వీళ్ళిద్దరిని చూస్తున్నారు. చూడండి ఎంత చక్కగా కూర్చొని ఉన్నారు అందరూ. సహోదరులారా, నా ఆశ, నా కోరిక ఇదే, దేవుడు ఇంకా బహుగా ఈ కుటుంబాన్ని దీవించాలా, ఆస్వాదించాలని. థ్యాంక్ యూ. మా తండ్రి, దయగలిగినటువంటి మహారాజా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క సాయంకాలపు సమయంలో ఈ ఇంట్లో మీరు నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యమును బట్టి, జరిగించినటువంటి తండ్రి మీ యొక్క అద్భుత కార్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడే విన్నాం మా తండ్రి, గర్భ సంతానము మీరిచ్చు బహుమానం. ఒకవేళ మీరు ఇవ్వకుండా పోతే తండ్రి, ఇదిగో ఈ యొక్క బిడ్డలు మా జీవితంలో రారు. మీరు నిర్ణయించారు, మీ ప్రేమను కనపరిచారు. ఈరోజు యవనస్తులైనటువంటి సాగర్ను, స్నేహాన్ని మీరు దీవించి వారికి తండ్రి మంచి ఒక కుమార్తెను మీరు దయచేసి ఉంటున్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తన సొంత ఇంటికి వచ్చి ఉంటుంది, తనకు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంతో కలిసి ఇదిగో మంచి అనుభూతిని పొందడానికి మీ కృపను చూపించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అంతా మీరు ఆశీర్వదించి ఉంటున్నారు. బిడ్డకి ఇప్పుడు మేము తొట్టెల్లో వేస్తున్నామా తండ్రి, బిడ్డకు ఆ యొక్క తొట్టెల్లో సుఖమైన విశ్రాంతి, నిద్రను మీరు దయచేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, తనకు ఆరోగ్యము, ఎదుగుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా నాయన, వచ్చినటువంటి బంధువర్గము, సంఘం యొక్క ప్రార్థనలు బిడ్డకు మీరు తోడుగా ఉంచండి. ముఖ్యంగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క దైవ సేవకుని యొక్క కుటుంబానికి తండ్రి వీరి ప్రార్థనలు మీరు తోడుగా ఉంచండి. మరొక మారు మీ యొక్క కృపను భద్రపరచమని, నీ చల్లని చూపుతో చూడమని, వచ్చినటువంటి బంధువర్గం మా తండ్రి వారు తిరిగి వారి యొక్క ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణం అంతటికి తండ్రి మీ కాపుదలను అనుగ్రహించమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ నే తెరచు తలుపులు అన్నీ తరచుగా మూసితివి, కోపించి పగనుంచిన నవ్వుతూ చూసితివి. నే తలచు మార్గములన్నీ తరచుగా మూసితివి, కన్నీళ్లతో దుఃఖించిన కౌగిలిలో దాచితివి. మూయుటకు కారణం నీ మూర్ఖునికి తెలిసినదే, అడిగిన దానికంటే అధికమే పొంది తినే. మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే, అడిగిన దానికంటే ఎక్కువే పొంది తినే. నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూర్ఖునని నీ విరిగిన కౌగిలిలో బంధించితివి. ఆశలన్నీ ఎరిగితివి, కోరికలన్నీ తీర్చితివి. మూడుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి.
అమ్మనడిగితే పాములిచ్చునా తండ్రి నిన్ను నీ దయ మాత్రమే వేడి తిని నీకు వేరుగా నేను ఏది కోరలేను ఆశలేనా ఓసై తాకని జనుల మనస్సును తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను జీవముకు అర్థముని వాక్యమే తెలిపెను మదిలోక్తలన్నీ నీవు మాత్రమే ఎరిగితివి కలవరములన్నీ నీవే గ్రహించితివి ఏది ఏమైనా కానీ నీ సన్నిధి నేను చేరదను ఎవరి ఎగతాళి మించిన నీ చిత్తమే చెయ్యసాగదను ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి లోతైన గాయముని ప్రేమతో మాన్పితివి ప్రేమ మధురిమ మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపమమ్మ కరుణించే కోపమమ్మ వరమిచ్చే తీపి శాపమమ్మ నాయాలి అమ్మగా తుండగా జోలాలి పాడన కమ్మగా కమ్మగా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి
ఏకాకి మాదిరి ఆరారి